బ్రేకింగ్ చూస్తున్నాం. జలంధర్కు చెందిన యువ క్రికెటర్ అర్జున్ రాజ్పుత్ శ్రీలంకలో జరగబోయే వన్డే పర్యటన కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. అతను ఎడమ చేతి వాటం బ్యాటర్, ఆల్రౌండర్గా కూడా రాణిస్తున్నాడు. అర్జున్ సాధించిన ఈ విజయం వెనుక అతని కుటుంబం యొక్క కఠోర శ్రమ కథ ఉంది. జలంధర్కు చెందిన యువ క్రికెటర్ అర్జున్ రాజ్పుత్ కథ సాధారణ విజయగాథ కాదు. అది కష్టాలు, త్యాగాలు, పట్టుదల, కుటుంబ మద్దతు కలిసిన ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. శ్రీలంకలో జరగనున్న వన్డే పర్యటన కోసం భారత్ అండర్-19 జట్టులో ఎంపిక కావడంతో అర్జున్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విజయానికి వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, కుటుంబం చేసిన త్యాగాలు దాగున్నాయి. చిన్నప్పటి నుంచే అర్జున్కు క్రికెట్ అంటే ప్రాణం. ఇతర పిల్లలు ఆటపాటల్లో మునిగిపోయే వయసులో అతను బ్యాట్, బాల్తో మైదానంలో గంటల తరబడి గడిపేవాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్గా, ఆల్రౌండర్గా తన ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం సాధన చేశాడు. స్థానిక మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రతి మ్యాచ్ను తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా తీసుకుని ముందుకు సాగాడు. అయితే అర్జున్ ఎదుగుదల వెనుక అతని తండ్రి హోటీ రామ్ చేసినటువంటి త్యాగాలు మరవలేనివి. ఏడాది క్రితం వరకు హోటీ రామ్ వీధుల్లో చోలే కుల్చాల బండిని నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసిన వచ్చే ఆదాయం చాలా పరిమితమే. అయినప్పటికీ కుమారుడి కలలను ఆపలేదు. క్రికెట్ శిక్షణ, ఫీజులు, కిట్, ప్రయాణ ఖర్చులు వంటి అవసరాల కోసం తన సంపాదనలో పెద్ద భాగాన్ని వెచ్చించేవాడు.